రేడియో వేరితాస్ ప్రేక్షకులకు రాణికొమ్మల పండుగ శుభాకాంక్షలు. యెరూషలేం నగరమంతా కూడా జనంతో నిండిపోయినది. ఆనందాలు, సంతోషాలతో ప్రజలు గంతులు వేస్తున్నటువంటి సమయం ఈనాటి సమయం. పాస్కా పండుగ జరుపుకుందామని ప్రజలు తండోపతండాలుగా యెరూషలేం పట్టణానికి తరలివచ్చారు. అదే సమయంలో దైవకుమారుడు ఇమ్మానుయేలు అనేటువంటి క్రీస్తు భగవానుడు యెరూషలేం నగరంలో పురప్రవేశం చేస్తూ ఉన్నారు. ఆయన ప్రవేశించగానే జరిగిన పండుగను ఈనాడు మనం రాణికొమ్మల ఆదివారంగా కొనియాడుతూ ఉన్నాం. కొన్ని చోట్ల దీన్ని మట్టల ఆదివారం అని, ఇంగ్లీష్లో ఫామ్ సండే అని పిలుస్తూ ఉన్నాం. ఆనందానికి, సంతోషానికి నిదర్శనం ఈనాటి పండుగ. క్రీస్తు భగవానుడు పురప్రవేశం చేసినప్పుడు ఒక రాజుగా ఆయన గుర్రాన్ని కానీ, ఏనుగుని కానీ, రథాన్ని కానీ ఎన్నుకోకుండా సాధారణమైనటువంటి ఒక గాడిద పిల్లను మాత్రమే ఎన్నుకొని ఉన్నాడు. శిష్యులను పంపించినప్పుడు ఫలానా రాతికి ఒక గాడిద పిల్లను కట్టివేసి ఉన్నది, దానిని విప్పుకొని రమ్మని యజమాని ప్రశ్నించినట్లయితే ఇది మా గురువు గారికి అవసరమని తెలియచేయండి అని చెప్పి శిష్యులను పంపించడం జరిగింది. గాడిద పిల్ల రాతికి కట్టివేయబడటం, దీని యొక్క మూలార్థము మనిషి పాపం అనేటువంటి ఒక రాతికి కట్టివేయబడి ఉన్నాడు. క్రీస్తు భగవానుడు తన యొక్క శిష్యుల ద్వారా కట్టివేయబడినటువంటి మానవాళిని విప్పించడానికి ఆయన లోకరక్షకుడిగా వచ్చానని ఈ పండుగ మనకు ఆదర్శం. ఎవరైనా అడిగినట్లయితే ఇది మా గురువు గారికి అవసరమని చెప్పమన్నాడు. అనగా మనుషులమైన మనము ఆయన రూపంలో సృష్టించబడిన మనమందరం కూడా ఆయనకి ఎంతో అవసరమని, ఆయనకు ఉపయోగపడేటువంటి సాధనాలుగా దేవుడు ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నాడని ఈ యొక్క సందర్భం మనకు తెలియజేస్తూ ఉంది. తర్వాత గాడిద పిల్లని తీసుకుని వచ్చిన తర్వాత దానిపై వస్త్రాలను పరిచి ఆయన కూర్చోబెట్టారు. ఆ గాడిద పిల్ల మీద కూర్చొని యేసు భగవానుడు పురప్రవేశం చేసేటప్పుడు ప్రజలు ఆనందంతో, సంతోషంతో గంతులు వేస్తూ, జయ జయ నాదాలు పలుకుతూ వాళ్ళు చుట్టుపక్కలటువంటి క్రొమ్మలను కత్తిరించి ఆయనకి ఆనందంగా వాటిని పైకి కిందకు ఊపుతూ స్వాగతం పలుకుతున్నట్లుగా ఈనాడు మనం సువిశేషంలో చూస్తూ ఉన్నాం. కొంతమంది వ్యక్తులు తమపై ఉన్న వస్త్రాలను తీసి ఆ రోడ్డు మార్గ మధ్యలో పరుస్తూ ప్రేమతో ఆయన ఆహ్వానిస్తడం మనం గమనిస్తూ ఉన్నాం. తమపై ఉన్న వస్త్రాలను పరచడం అంటే తనను తాను తగ్గించుకోవటం, ఆయన పాదాల చెంత తమ జీవితాలను అంకితం చేస్తూ ఆయన రారాజుగా మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నామని ఈ యొక్క సూచన మనకు కనిపిస్తూ ఉంది. చెట్టు క్రొమ్మలను వాళ్ళు ఆనందంతో అటు ఇటు ఊపుతానంటే మా జీవితాలు ప్రభువా ఎల్లప్పుడూ కూడా మీకు ఆనందదాయకంగా కలిగించడానికి మేము సిద్ధంగా ఉన్నాని సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ పండుగ మనకందరికీ తెలిసిన గొప్ప సత్యం. క్రీస్తు భగవానుని మనము అంగీకరించాలి, మన యొక్క రాజుగా, అధిపతిగా, మన యొక్క రక్షకుడుగా. మనమందరం కూడా పాపం చే కట్టుబడి ఉన్నాం. ఈ తపస్కాలంలో 40 దినాల పాటు మనము శ్రమలను అనుభవిస్తూ, ఉపవాస ప్రార్థనలు చేస్తూ, దాన ధర్మాలు చేస్తూ, పుణ్యక్రియలు చేస్తూ దేవునికి ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు సాగుతున్న ఈ సందర్భంలో ప్రభువా నన్ను కూడా పాపం అనే రాతి నుండి నన్ను విడిపించి మిమ్మల్ని అనుసరించే విధంగా, నా జీవితాన్ని మీ పాదాల చెంత ఉంచుకునే విధంగా నన్ను దీవించమని మనం ప్రార్థన చేసుకోవాలి. ఇదే ప్రజలు ఈనాడు జయ జయ ధ్వానాలు పలుకుతూ ఆయన స్వాగతించిన ఇదే ప్రజలు శుక్రవారం రోజు ఇతను సిలువ వేయడని కేకలు వేసి హెరోదు రాజు ముందు గొప్ప సవాలును విసురుతూ ఉన్నారు. కనుక మానవ జీవితం ఎప్పుడు ఎలా విధం ఉంటుందో తెలియదు. ఈనాడు మనం ప్రేమించిన వ్యక్తులు రేపు మనకు శత్రువులుగా మారవచ్చు. ఈనాడు మనకి స్వాగతించిన ప్రజలు రేపు మన మరణాన్నే కోరుకోవచ్చు. ఈనాడు మనని ఎంతో ఆలింగనం చేసుకున్న ప్రజలు రేపు వెన్నుపోటే పడవచ్చు. అన్నిటి కూడా మనం సిద్ధంగా ఉండాలని, కేవలం మన జీవితం దేవుడిచ్చిన అపూర్వమైనటువంటి వరంగా భావించి ఈ యొక్క రాణికొమ్మల ఆదివారం రోజు క్రీస్తు ప్రభుతో మనమందరం కూడా సంతోషంతో ముందుకు సాగడానికి కావలసిన శక్తిని
ఆత్మీయ వరాలు మనకు దయచేయమని ఈనాడు ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందాం.